దివాకర్ వ్లాగ్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్స్లో ఐ జస్ట్ వాంట్ టు టెల్ అబౌట్ మై లైఫ్ స్టైల్స్, లైక్ సింపుల్ రొటీన్స్, డైలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎలా నేను ప్రొడక్టివ్గా ఉంటాను అనేది గురించి చెప్పడానికి నేను ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ గైస్. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ చేస్తున్నాను. ఓట్స్ అండ్ అలాంగ్ విత్ ద మిల్క్ షేక్ మా హస్బెండ్ కోసం. సో అది పాలు మరగపెట్టి దాంట్లో ఓట్స్ వేసాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్వీప్ చేశాను అనమాట. అవి ఇంతలోకి సోక్ అవుతుంటాయి కదా. సో ఈ టైంలో ఇల్లు స్వీప్ చేస్తాను. స్వీప్ చేసేసి నీట్గా అంటే నా మైండ్ నేను ఎలా అంటే లైక్ ఇల్లు నీట్గా ఉంటే నాకు మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే ఏదో ఎక్కువ వర్క్ ఉన్నట్టు ఫీల్ అవుతాను. సో అందుకని నేను ఎప్పుడు ఇంటిని క్లీన్గా పెట్టుకుంటాను అన్నమాట. సో ఇక్కడ ఆఫ్టర్ ఓట్స్ చేసిన తర్వాత నేను మిల్క్ షేక్ చేస్తున్నాను. ఓట్స్, బనానా, ఆల్మండ్స్, ఇంకా ప్రోటీన్ పౌడర్ అవంతా వేసి మిల్క్ షేక్ చేస్తాను. సో మా హస్బెండ్ తాగుతారు అది. దెన్ లేటర్ ఆన్ ఇన్ ద మీన్ వైల్ ఊడుస్తా, బ్రేక్ఫాస్ట్ చేస్తా, బట్టలు ఉతికేసాను వాషింగ్ మిషన్లో వేసి. సో పైకి తీసుకుని ఆరబెట్టాలి. సో మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో బట్టలు ఆరబెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా లాగిన్ అవ్వాలి. లాగిన్ టైం అయింది, వర్క్ లాగిన్. సో వర్క్ లాగిన్ అయ్యి కాసేపు వర్క్ చేసుకుంటూ ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. పప్పు చేశాను. పప్పు విత్ ఎగ్ ఫ్రై చేశాను. ఇంకా అన్నము, పప్పు అంతా చేసేసిన తర్వాత అవి జరుగుతూ ఉంటే ఈ పాటికి నేను సామాన్లు సర్దేసి ఇంకంతా అన్నీ మొత్తం ఒకేసారి వర్క్ అయిపోతుంది కదా. సో టైం సేవ్ అవుతుందని చెప్పి అంతా ఒకేసారి చేసేస్తాను, ఇన్వేలు అన్నీ చూసుకుంటూ. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని ఈవినింగ్ కూడా టీ తాగేసి ఇంకా నైట్కి అఖండ మూవీకి వెళ్ళాము.
డే ఇలా ఎండప్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్.